అని రఘువంశం చాలా గొప్పదని యుద్ధానికి వచ్చాను. వచ్చినందుకు తగిన బుద్ధే చెప్పావు అన్నాడు వాలి. నింద భరిస్తున్నట్టుగా శిలలో నుంచున్నాడు రాముడు. నీకు గాని మీ వారికి గాని నీ దేశానికి గాని నేను ఎలాంటి అపకారాన్ని చేయలేదు, నిన్ను అవమానించలేదు, నీతో యుద్ధానికి రాలేదు. నా తమ్ముడితో నేను యుద్ధం చేసుకుంటున్నాను. నువ్వెందుకు కల్పించుకున్నావు? పాపాత్ములు దుర్బుద్ధి కలవారే ఇలాంటి పనులు చేస్తారు. నువ్వు అలాంటి వాడివేనా అడిగాడు వాలి. అన్ని మాటలు పడుతూ ఉన్నా అన్న ఒక్క మాట మాట్లాడకపోవడంతో లక్ష్మణుడికి చిరాకనిపించింది. ఆవేశం తెచ్చుకున్నాడు. నేను వానరుణ్ణి, నువ్వు నరుడివి. ఆ కారణంగా వేట ధర్మంగా కొట్టావన్నా నా చర్మం కాని, ఎముకలు గాని, రోమాలు కాని, మాంసం కాని నీకెందుకూ పనికిరావు. పనికిరాని వస్తువు మీద ప్రతాపాలు చూపడం పరాక్రమవంతుల లక్షణం కాదు. ఎందుకు చేసావయ్యా ఈ పని అన్నాడు వాలి. చెట్టు చాటు నుంచి వాలిని చంపానంటే ఆశ్చర్యపోతారు ఎవరైనా. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళతో ఎదురుగా తలపడాల్సింది అని అంటారు. ఎదురుగా తలపడి ఉంటే తెలిసేది నీకు నా పౌరుష ప్రతాపాలు ఎలాంటివో. ఈ పాటికి నువ్వు యముడి సమక్షంలో ఉండేవాడివి అన్నాడు వాలి. గుండెల మీద కాంచనమాలను సర్దుకున్నాడు. గమనించాడది రాముడు. సన్నగా నవ్వి ఊరుకున్నాడు. గూఢాచారులు నాకు